హలో ఆల్, వెల్కమ్ టు ద రివ్యూ అండ్ హియర్ ఇస్ అవర్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం హరోం హరా. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఈసారి ఒపీనియన్ ముందే చెప్పట్ల భయ్యా. ఎందుకంటే ఒపీనియన్ ముందే చెప్తుంటే నచ్చలేదు అనేస్తున్నాడు వీడు అని మీరు అనుకుంటున్నారు. రివ్యూ మొత్తంలో ఏం నచ్చాయి ఏం నచ్చలేదు అని ప్రాపర్ గా ఆస్పెక్ట్స్ కూడా మెన్షన్ చేస్తున్నాం మేము. సో ఈ రివ్యూకి ముందు మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పి ఆస్పెక్ట్స్ డిస్కస్ చేసుకొని లాస్ట్లో ఎలా అనిపించిందనే చెప్తాం. ఇంకా కథ విషయానికి వస్తే కుప్పం, అందులో ఆయుధాలు తయారు చేసే పరిస్థితి సుబ్రహ్మణ్యం అనే ల్యాబ్ అసిస్టెంట్కి ఎందుకు వచ్చింది, తను ఆయుధం తయారు చేశాక కుప్పంలో పరిస్థితి ఎలా మారింది, ఆయుధం తయారు చేసేవాడే గ్యాంగ్స్టర్ అయితే ఏంటి అనేది స్టోరీ. ఈ స్టోరీలోనే ఫ్రెష్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా క్యారెక్టర్ ఇంట్రోస్, వరల్డ్ బిల్డింగ్ ఇలా అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి. హీరో ఎంట్రీ సింపుల్ గా ఉంటుంది బట్ నీట్ గా ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్ తో రాసుకున్నారు అండ్ ప్రతి ఎలివేషన్ ఫ్రెష్ గానే అనిపించింది. అండ్ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుమ్మి అవతలేశారు. వెపన్స్ తయారు చేసేవాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి స్టోరీ కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. రీసెంట్ టైమ్స్ లో బెస్ట్ ఎలివేషన్ షాట్స్ అన్ని ఈ ఫైట్ లోనే ఉంటాయి. సుధీర్ బాబుని ఎలా చూపించాలని చాలా మంది డైరెక్టర్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ సుధీర్ బాబు ఇలా కమర్షియల్ మూవీస్ లో ప్రాపర్ గా సెట్ అవుతారని బిలీవబుల్ గా చూపించారు. ఆ కట్అవుట్ కి తగ్గ ఎలివేషన్స్ పడ్డాయి సినిమాకి. టెరిఫిక్ ఫస్ట్ హాఫ్, బట్ సెకండ్ హాఫ్ అదే రేంజ్ లో ఉందా అంటే ఈ డెలివర్స్ ద యాక్షన్ పార్ట్, కానీ కొంచెం ప్లాట్ పాయింట్స్ తెలిసినవే మళ్ళీ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్ గా అనిపిస్తుంది కూడా. ఫర్ మోస్ట్ పార్ట్ సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంటుంది. యాక్షన్ ఎపిసోడ్స్ వర్కౌట్ అవుతాయి, కానీ మధ్యలో కొంచెం డ్రామా పెడతారు. అది కొంచెం ఫస్ట్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ ని తగ్గిస్తుంది. ఎక్సెప్ట్ ఫర్ దట్ క్లైమాక్స్ యాక్షన్ పోర్షన్స్ క్రియేటివ్ గానే రాసుకున్నారు అండ్ ఇట్ వర్క్డ్. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సుధీర్ బాబు యాస్ సుబ్రహ్మణ్యం ఈ కట్అవుట్ కి తగ్గ ఎలివేషన్స్ పడ్డాయి. యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సుధీర్ బాబులో మాస్ యాంగిల్ చూడాలనుకుంటే హరోం హరా చూసేయండి. మాలవిక క్యారెక్టర్ బాగానే రాసుకున్నారు, కానీ లెంత్ ఉండదు క్యారెక్టర్ కి. హీరో ఫాదర్ రోల్ తో ఎమోషనల్ సీన్స్ బాగా రాశారు, ఆయన కూడా బాగానే చేశారు. సునీల్ గెట్స్ ఎ గుడ్ రోల్. పళని క్యారెక్టర్ నచ్చింది, కానీ ఇంకా ప్రాపర్ గా ఎండింగ్ లో చూపించాల్సింది. వాంటెడ్ మోర్ ఆఫ్ హిమ్. విలన్స్ గా చేసిన వాళ్ళు కూడా బాగానే చేశారు. మెయిన్ విలనే కొంచెం వీక్ అనిపించారు. సెకండ్ హాఫ్ కి అదే ఇష్యూ అయిపోయింది. కాకపోతే ఈ మూవీలో యాక్టింగ్ మోస్ట్లీ అందరూ బాగానే చేశారు అనిపించిందంటే అది ఆ స్లాంగ్ వల్లే. కుప్పంలో ఉండే వాళ్ళ స్లాంగ్ పర్టికులర్ గా అలా ఉంటుంది. ప్రతి యాక్టర్ అది యాక్యురేట్ గా చేశారు. సునీల్, సుధీర్ బాబు, హీరో వాళ్ళ నాన్న, ఇలా అందరూ ఆ స్లాంగ్ కరెక్ట్ గా పలికారు. కమింగ్ టు టెక్నికాలిటీస్ ఆఫ్ దిస్ ఫిలిం, మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది చైతన్ భరద్వాజ్ బీజిఎంఏ. ఇప్పటి వరకు ఎలివేషన్ మ్యూజిక్ అంటే స్పెసిఫిక్ గా ఒక సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గుర్తొస్తారు. చైతన్ అంటే మంచి మెలోడీ మ్యూజిక్ ఇస్తాడు కదా అనే వ్యూని మార్చేశారు ఈ బీజిఎం తో. ఎలివేషన్ బీజిఎంలు ఏమన్నా కొట్టారైనా సూపర్ భయ. ఇంటర్వెల్ ఫైట్ కి బీజం అయితే క్యూ అంతే. ఆల్సో ఈ మూవీలో ఫైట్ సీన్స్ బాగున్నాయి. ఆ షార్ట్స్ చాలా క్రియేటివ్ గా రాశారు అండ్ అంతే పర్ఫెక్ట్ గా క్యాప్చర్ కూడా చేశారు డిఓపి అరవింద్ విశ్వనాథన్. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. కుప్పం అనే ఊర్లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రాపర్ గా కేర్ తీసుకున్నారు ఈ ఆస్పెక్ట్స్ లో. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక, హీఈస్ వెరీ గుడ్ ఎట్ రైటింగ్ యాక్షన్. ఆల్సో వెపన్స్ అనే కాన్సెప్ట్ ని చాలా బాగా డీల్ చేశారు. ఎలివేషన్స్ రాసుకోవడం మాత్రమే కాదు, చాలా నీట్ గా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. హీ గాట్ బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీవన్. కానీ సెకండ్ హాఫ్ లో ప్లాట్ కొంచెం రెగ్యులర్ అయిపోయింది. విలన్ కొంచెం వీక్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. సెకండ్ హాఫ్ కూడా ఫస్ట్ హాఫ్ రేంజ్ లో డెలివర్ చేస్తుంటే తోపు బొమ్మ అని అనేవారు. థియేటర్ బయటకు వచ్చేసరికి నా ఒపీనియన్ చెప్పాలంటే ఐ లైక్ ఫర్ ద మోస్ట్ పార్ట్. ట్రైలర్ చూస్తే మంచి యాక్షన్ బొమ్మ అని అన్నట్టుంది అండ్ దే హ్యావ్ డెలివర్డ్ ఇట్. చాలా రోజులకి ఒక కమర్షియల్ బొమ్మని బాగా ఎంజాయ్ చేశాననే ఫీలింగ్ అయితే కలిగింది. మీకు కానీ ట్రైలర్ నచ్చేస్తే డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. రివ్యూ రేటింగ్ వచ్చేసి 3 out of 5. సో దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మర్చిపోయా, ఇంతవరకు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. దిస్ ఈస్ టీమ్ ద రివ్యూ సైనింగ్ ఆఫ్.